మోడీ గారు అమిత్ షా గారు కలిసి యోగి ఆదిత్యనాథ్ ఓడించాలనుకుంటున్నారా? గత 2 సంవత్సరాలుగా చూస్తే మోదీ గారు అమిత్ షా గారు కలిసి అలాగే చేయాలనుకుంటున్నారు నాకు అనిపిస్తుంది. ఈ వీడియో మీరు లాస్ట్ దగ్గర నుండి మీరు కూడా ఒక ఒపీనియన్ సెట్ చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ అనేది కొత్తగా యూజీసీ యాక్ట్ అనేది అమల్లోకి తెచ్చింది. అండ్ యూజీసీ యాక్ట్ అంటే ఏంది అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. దీని యొక్క ముఖ్య ఎజెండా ఏంటంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ తక్కువ చేయడం, ప్రమోటింగ్ ఆఫ్ ఈక్వాలిటీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. మంచి యాక్టే కదా, దీనివల్ల యోగి ఆదిత్యనాథ్ గారు ఎందుకు ఓడిపోతారు అని అనుకుంటారు. దాని గురించి ముందు చెప్తా. ఫస్ట్ ఈ యూజీసీ యాక్ట్ గురించి మొత్తం తెలుసుకుందాం. యూజీసీ యాక్ట్ యొక్క మెయిన్ ఎజెండా ఏంటి అంటే యూనివర్సిటీలో ఎక్కడైనా క్యాస్ట్ పరంగా డిస్క్రిమినేషన్ ఒకవేళ జరిగితే దాన్ని అరికట్టడం. యూనివర్సిటీలో 24/7 ఈక్విటీ స్క్వాడ్లు అనేవి తిరుగుతూ ఉంటాయి. ఎక్కడైనా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ జరుగుతున్నట్లయితే 24 hours ఆ కేసుని వాళ్ళ హ్యాండ్లోకి తీసుకొని ఒక కమిటీ కూర్చొని ఎవరైతే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చేశాడో అతన్ని జైల్లో వేయడం. బట్ అంతా ఓకే ఉంది, మరి ఎందుకు జనరల్ కేటగిరీ వాళ్ళు గో బ్యాక్ యూజీసీ యాక్ట్ అంటున్నారు అంటే యూజీసీ యాక్ట్లో ఓన్లీ ఎస్సీ ఎస్టీ ఓబీసీలు మాత్రమే ఇంక్లూడ్ చేశారు. అంటే ప్రతిసారి జనరల్ కేటగిరీ వాళ్ళే క్రిమినల్ గా, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళే విక్టిమ్ గా యూజీసీ యాక్ట్ చెప్తుంది. అంతకంటే దారుణం ఏంటంటే ఒకవేళ విక్టిమ్ ఉన్నాడు ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ విద్యార్థి కక్షపూరితంగా కానీ లేదా ఫేక్ కేసు కానీ ఒకవేళ అప్పర్ క్యాస్ట్ జనరల్ కేటగిరీ వాళ్ళ మీద వేస్తే అలాగే శతవిధాల ప్రయత్నించి ఎవరైతే జనరల్ కేటగిరీ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు కేసు ఫేక్ అని ప్రూవ్ చేసుకున్నా ఎస్సీ ఎస్టీ ఓబీసీ విద్యార్థికి ఎటువంటి శిక్ష ఉండదు. యూజీసీ యాక్ట్ అదే చెప్తుంది అక్కడ. దీనివల్ల జనరల్ కేటగిరీ వాళ్ళు బాగా సఫర్ అవుతామని వాళ్ళు గో బ్యాక్ యూజీసీ బ్లాక్ యాక్ట్ అని. మరి దీనికి యోగి గారు ఓడిపోవడం కారణం ఏంటి అంటే యూపీలో అప్పర్ క్యాస్ట్ అంటే జనరల్ కేటగిరీ వాళ్ళ డామినేషన్ ఎక్కువ. ఎగ్జాంపుల్ తీసుకుంటే యూపీలో 20% ఓట్ జనరల్ కేటగిరీ ఓటర్సే ఉన్నారు. అందులో యూపీ ఎమ్మెల్యేలో 44% ఎమ్మెల్యేలు అప్పర్ క్యాస్ట్ కి చెందిన వాళ్ళే ఉన్నారు. అంతేకాకుండా జనరల్ కేటగిరీ వాళ్ళు హార్డ్ కోర్ ఓటర్స్ ఆఫ్ బీజేపీ. యోగి గారు సీఎం అవుతున్నారు అంటే అప్పర్ క్యాస్ట్ 80-90% అప్పర్ క్యాస్ట్ ఓట్లు బీజేపీకే పడుతుంది. బట్ ఈ యాక్ట్ ద్వారా ఏమైంది అంటే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని వాళ్ళు బీజేపీని వద్దనుకుంటారు. ఆటోమేటిక్ గా యోగి గారు ఓడిపోతారు. మరి ఎందుకు బీజేపీ పార్టీని ఓడించాలనుకుంటుంది? ఇప్పుడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ కండి, అసలు కథ అంతా నేను చెప్తాను. ప్రైమ్ మినిస్టర్ చైర్, ఎస్ మీరు ఇంటూ నిజమే, పీఎం చైర్ దీని అంతటికి కారణం. ఇప్పుడున్న బీజేపీ పార్టీలో పీఎం క్యాండిడేట్ ఎవరు ఉన్నారంటే మన అమిత్ షా గారు మాత్రమే. కానీ 2 సంవత్సరాలు సీఎం చేసి ఇప్పుడు 3వసారి కూడా సీఎం అవడానికి సిద్ధంగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ గారు ఒకవేళ 3వసారి కనుక సీఎం అయితే ఆటోమేటిక్ గా పీఎం క్యాండిడేట్ రేస్ లోకి వచ్చేస్తాడు. యోగి గారే కనుక పీఎం క్యాండిడేట్ రేస్ లోకి వచ్చేసి ఆటోమేటిక్ గా యోగి గారికి ఉన్న పాపులారిటీకి అమిత్ షా గారు సైడ్ లైన్ అయిపోవాల్సి వస్తుంది. అండ్ గ్రౌండ్ రియాలిటీ మాట్లాడితే సీఎం యోగి ఆదిత్యనాథ్ గారికి ఎక్కువ పాపులారిటీ ఉంది. అంతేకాకుండా సీఎం యోగి ఆదిత్యనాథ్ బీజేపీ పార్టీ అనే నీడ నుండి బయటకు వచ్చి ఎక్కువ పాపులర్ అయిన వ్యక్తి. వీడియో స్టార్టింగ్ లో నేను మీకు చెప్పినా కూడా యోగి గారిని ఓడించాలని గత 2 సంవత్సరాలుగా అనుకుంటున్నారు అని. అది ఎలా 2024 ఎంపీ ఎలక్షన్స్ లో సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పిన క్యాండిడేట్స్ కాకుండా అమిత్ షా గారు సపరేట్ గా వేరే క్యాండిడేట్స్ కి ఎంపీ సీట్స్ ఇవ్వడం వల్ల బీజేపీకి ఎంత పెద్ద లాస్ వచ్చిందో కూడా మనం చూసినాం. ఒక సమయానికైతే అసలు బీజేపీ రూలింగ్ లోకి వస్తుందా అని కూడా అనుకున్నాం. అంతేకాకుండా 2024 ఎంపీ ఎలక్షన్స్ లో కొన్ని సార్లు అయితే సీఎం యోగి ఆదిత్యనాథ్ అయితే ఎలక్షన్ క్యాంపెయినింగ్ రాలేదు. ఇప్పటికైతే యూజీసీ యాక్ట్ మీద సుప్రీంకోర్టు స్టే వేసింది. అలాగే నేను ఈ వీడియో దేని ఆధారంగా చేసిన దాని లింక్స్ మీకు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా, ఒకసారి మీరు కూడా వెళ్ళి చెక్ చేయండి.